హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంఎన్సీ కంపెనీ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. యాక్సిస్ సొల్యూషన్స్ సంస్థ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. వెంటనే ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మంత్లీ 25,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సేమ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఒక చిన్న లైక్ కదండి, చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే యాక్సిస్ సొల్యూషన్స్ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడే చూసుకోవచ్చు, మనకి రీసెంట్గానే మనకి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క జాబ్కి సంబంధించి ఫ్రెషర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనకి టోటల్ వచ్చేసి 22 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి 3 lakhs పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ మనము 25,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది ఈ యొక్క యాక్సిస్ సొల్యూషన్కి సంబంధించి సంస్థ. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ చూసుకున్నట్లయితే బీపీఓ, వాయిస్ ప్రాసెస్, హెచ్ఆర్ రిక్రూట్మెంట్, ఇంటర్నేషనల్ బీపీఓ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అంటే హెచ్ఆర్ రిక్రూట్ని అయితే చేసుకుంటున్నారని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. కస్టమర్ సపోర్ట్, నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మనకైతే ఉండడం అయితే జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి 25K తీసుకోవచ్చు అని చెప్పి అయితే మనకి మంత్లీ ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట, చూసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఈ యొక్క జాబ్కి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఫ్రెషర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న బోత్ క్యాన్ అప్లై అని చెప్పైతే మనకి ఇవ్వడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్కి వచ్చేసి 18K అంటే 18,000 పర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇంతకుముందు 30,000 అలా తీసుకున్నట్లయితే మనకి ఇంక్రీజ్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి మార్నింగ్ షిఫ్ట్ అయితే ఉంటుంది. 9:30 AM to 6:30 PM వరకు మనకి ఈ యొక్క జాబ్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. 6 days వర్కింగ్ డేస్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. 6 days వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. సండే వచ్చేసి మనకి వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎటువంటి క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉండదండి. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మనకి ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఓన్లీ ఫర్ ఫీమేల్ ఒకటే అప్లై అయితే చేసుకోవాలి. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో మనకి ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. అలాగే మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి 2:30 PM to 5 PM వరకు అయితే ఉంటుంది. హెచ్ఆర్ అపర్ణ 9030434022 ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి మనం డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి డిపార్ట్మెంట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసినా మనకి అంతకంటే క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మీకు ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్ అని ఇచ్చారు కదండి. మనము వర్క్ ఏం చేయాలంటే హెచ్ఆర్ రిక్రూటర్ అంటే మనకి హెచ్ఆర్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అంటే మనకి ఇప్పుడు ఎక్కడైనా మీరు ఈ యొక్క లింక్డ్ఇన్లో కానీ ఏదైనా ఒక యాప్లో మనము జాబ్స్ పెట్టింటారు కదా, దాని కింద మనకి హెచ్ఆర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా మనం కూడా ఒక హెచ్ఆర్ అంటే మనం హెచ్ఆర్ ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే, అంటే మనకి కాల్ చేస్తే మనము ఒక జాబ్స్ ఉన్నాయి ఇలా ఏమి ఈ యొక్క
సపోజ్ మనకి ఒక టీసీఎస్లో జాబ్ ఉందనుకో, టీసీఎస్లో జాబ్ ఉందండి, మనం దాని డీటెయిల్స్ అయితే చెప్పవలసి అయితే ఉంటుంది. దానికి శాలరీస్ ఎంత దాని డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది కస్టమర్స్కి. అంటే ఎవరైతే జాబ్ కావాలో వాళ్ళైతే మనకి కాల్ చేయడము, లేదంటే మనం కాల్ చేయడం, దాని డీటెయిల్స్ అయితే చెప్పవలసి అయితే ఉంటుంది. ఎక్కడ జాబ్ ఉంది దాని డీటెయిల్స్ మొత్తం ప్రొసీడ్ మన ఇంటర్వ్యూ జరిగే వరకు మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. హెచ్ఆర్ సంబంధించి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఇది వచ్చేసి ఫీమేల్కి ఒకటే అండి, మేల్కి అయితే లేదు. ఓకేనా. మేల్కి సంబంధించి కూడా రిక్రూట్మెంట్స్ సంబంధించి జాబ్స్ వస్తే కంపల్సరీగా అయితే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మిస్ చేసుకోకుండా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఫీజు అయితే లేదండి, ఫీ పే చేయకండి. మనకి ఇది ఎటువంటి ఫీజు పే చేయవలసిన అవసరం అయితే లేదు. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది.